హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే కొనసాగుతుంది. అలాగే మరోవైపు మరొక అల్పపీడనం కూడా ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాయలసీమకు అలాగే దక్షిణ కోస్తా జిల్లాలకు వాతావరణ శాఖ వర్ష సూచన అయితే జారీ చేసింది. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే అంత సపోర్టివ్గా ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. అలాగే వీడియోని అయితే హైప్ ఇవ్వండి. సో ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి తెలుస్తుంది అనమాట. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో హిందూ మహాసముద్రము నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా అయితే కొనసాగుతోంది. దీనిపై ఉపరితల ఆవర్తనం కూడా అయితే ఏర్పడింది. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయువ్యంగా పయనించే క్రమంలో తీవ్ర అల్పపీడనంగా బలపడి శ్రీలంక వైపు అయితే రానుంది. మరో అల్పపీడనం ఈ నెల 21వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడుతుందని వాతావరణ శాఖ నిపుణులు అయితే తెలిపారు. ఆ తర్వాత ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి 23వ తేదీ కల్లా శ్రీలంకకు సమీపంలో రానున్నదని అయితే వెల్లడించారు. ఇక ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 20 తర్వాత దక్షిణ తమిళనాడు, కేరళ జిల్లాల్లో ఎక్కువగా వర్షాలు కురుస్తాయని, అలాగే తమిళనాడు వైపు వీస్తున్న తూర్పు గాలుల ప్రభావంతో ఈ నెల 21 నుంచి ఏపీలో ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో 3 రోజుల పాటు వర్షాలు పడతాయని, ఇక 22వ తేదీ నుంచి 2 రోజుల పాటు దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురిసేందుకు అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. ఇక అలాగే కోస్తాలో పలుచోట్ల పొగమంచు అయితే కురిసింది. ఇక పగటి రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా అయితే పెరిగాయి. రానున్న 24 గంటల్లో కోస్తాలోని పలు జిల్లాల్లో పొగమంచు కురుస్తుందని, ఎండ తీవ్రత స్వల్పంగా పెరుగుతుందని వాతావరణ శాఖ నిపుణులు అయితే తెలిపారు. ఇక ముఖ్యంగా ఏంటంటే కనుక ఆల్రెడీ హిందూ మహాసముద్రం నైరుతి బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అయితే కొనసాగుతుంది. దీనికి తోడుగా ఈ నెల 21న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అయితే ఏర్పడుతుందని వాతావరణ నిపుణులు అయితే తెలిపారు. ఇక వీటి ప్రభావంతో ముఖ్యంగా ఏపీలో ఈ నెల 21 నుంచి 3 రోజుల పాటు రాయలసీమ జిల్లాల్లో, 22వ తేదీ నుంచి దక్షిణ కోస్తా జిల్లాల్లో అంటే నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది.